నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. భూభారతి నయా వర్షన్, అక్రమాలకు చెక్, పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా భారీ మార్పులు, సింగిల్ ప్లాట్ఫామ్ పైకి సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ప్రత్యేక ఫైర్ వాల్స్తో పోర్టల్ సెక్యూరిటీ అప్గ్రేడ్, కఠినంగా లాగిన్ నిబంధనలు, డేటా ట్యాంపరింగ్కు అడ్డుకట్ట, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తప్పించి జూనియర్ అసిస్టెంట్లకు పోర్టల్ బాధ్యతలు. మేజర్గా దీని మీద తొందరగా నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎవరెవరియో గతంలో కూడా ధరణి అనే పోర్టల్ తెచ్చి కొన్ని భూములలో కనపడి కొన్ని కనపడకుండా నచ్చినట్టుగా ఇక మాదే రాజ్యం మేమే రాజులం అన్నట్టుగా పరిపాలించి ఆగం చేసి కొన్ని లక్షల ఎకరాలు ఆగమైపోయినాయి. ఇటు ప్రభుత్వ భూములు ఇటు ప్రైవేట్ భూములు చూసుకుంటే ప్రభుత్వ భూములు మాయమైపోయి ప్రైవేటు భూముల పెరిగిపోయినాయి. ప్రైవేటు భూములు ఎకరాల కొద్ది పెరిగిపోయినాయి. అంటే ఎందుకు పెరిగినాయి? ఇవి మాయమైనాయి, ఇక్కడ పెరిగినాయి అంటే ప్రభుత్వ భూములు కబ్జాకు గురైపోయి ఆగమాగమైపోయినాయి. దీంట్లో ప్రధాన పాత్ర ఎవరిది ఉంటుంది అంటే ఎంఆర్ఓలది, సబ్ రిజిస్ట్రార్లు. వీళ్ళు కఠినంగా ఉంటే ఇవన్నీ జరగకపోతుండే. కాబట్టి దీని మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక కఠిన నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి. దీనివల్ల ఎన్నో క్రైమ్లు అవుతున్నాయి, వ్యవస్థ కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నది అని చెప్పేసి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నది. దీనిలో నాలా ప్రక్రియలో లొసుగులు, డేటా అనుసంధాన లోపాలకు చెక్, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్లాట్లు కమర్షియల్ భూమిగా మార్చే నాలా ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. వ్యవసాయ భూమిని రికార్డుల్లో తక్కువ నాలా రుసుముతో పూర్తి చేసినట్లు చూపిస్తూ వాస్తవానికి నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన 3% నుంచి 5% నాలా పన్నును ఎగవేస్తున్నారు. కొన్ని చోట్ల అసలు నాలా కన్వర్షన్ అనుమతులు లేకుండానే అక్రమ లేఅవుట్లకు, ప్లాట్లకు పోర్టల్లో నాన్ అగ్రికల్చర్ కోడ్లను కేటాయించి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. అంటే వడ్డించేటోడు మనోడైతే ఏ మూలకు కూర్చున్నా మన ఇస్తరాకు నిండా నింతది భోజనం బంతిలా. అట్లనే ఇప్పుడు అధికారులు మనోళ్ళు అయినప్పుడు అధికారులకు మనం తాయిలాలు అందించినప్పుడు ఇక వాళ్ళు ఏడ కూర్చొనైనా పనులు చేయించుకుంటున్నారు. వాళ్ళకు తాయిలాలు ముడుతున్నాయి, ఈ అక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ రకంగా అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఒక కఠినమైన నిర్ణయాలు, కఠినమైన చట్టాలు తీసుకొని వస్తున్నది. కాబట్టి దీంట్లో ఇటువంటి తెస్తే క్రైమ్ కూడా చాలా తగ్గుతుంది. దీనివల్ల క్రైములు, కేసులు, తిరుగుడు, కోట్లకు ఇవన్నీ ఇబ్బందులు. గతంలో ఒక ఆయన చెప్పిండే, గత ముఖ్యమంత్రి, ఈ వీఆర్ఏ వ్యవస్థని రద్దు చేసి కొన్ని రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టిండు. వీని భూమి వాని పేరు మీద, వాని పేరు మీద, వీని పేరు మీద చేస్తున్నాని జనాలని నమ్మబలికే మాటలు, జనాలను నమ్మించేటట్టుగా మాటలు మాట్లాడి లాస్ట్కి ఏం చేసిండు? ధరణి పోర్టలు తీసుకొని వచ్చి కథం వాళ్ళ ఎక్కడ భూములు కనపడాయి, వాళ్ళు సపరేట్ చేసుకునే కనపడాయి, అవన్నీ హైడ్ చేసుకొని మిగతాయి కనపడి ఈ రకంగా చేతులు పెట్టుకొని పనిచేసిండు. ఆ వ్యవస్థ కనుక ఉండుంటే వీళ్ళ అక్రమాలు బయటపడతాయని ఆ వ్యవస్థని రద్దు చేసి ఆ ధరణి తీసుకొని వచ్చి మొత్తం తెలంగాణని ఆగం చేసిండు. ఆగమైన తెలంగాణని ఇప్పుడు కాపాడుతున్నది. ఇప్పుడున్న ప్రభుత్వము భూభారతి చట్టం తీసుకొచ్చి దాంట్లో మార్పులు చేసి దాన్ని కూడా లొసుగులు దోలాడిరు అధికారులు. ఈ అధికారులు లొసుగులు దోలాడుతుంటే ఇంకా చట్టం ఇంకా కఠినంగా చేసి ఈ సబ్ రిజిస్ట్రార్లను, ఎంఆర్ఓను వ్యవస్థను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ఇటువంటి ఏమి జరగకుండా చేయాలన్నది ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నది. నిజంగా ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వ్యవస్థ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, కేసులు కూడా కావు, కొట్లాటలు కావు, ఇవన్నీ నిర్మూలించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్నది. నిజంగా చాలా గొప్ప విషయం.